యాచక వృత్తి పెట్టుబడి లేని సంపాదనను తెచ్చిపెడుతోంది. రహదారి కూడలలో, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ప్రార్థనా మందిరాల వద్ద యాచిస్తుంటారు. ఏ కష్టం చేయకుండానే జేబులు నిండుతుండడంతో యాచించడమే వృత్తిగా ఎంచుకుంటున్నారు. యాచకులకు ఇన్కమ్ ట్యాక్స్ బెడద ఉండదు. యాచించి కూడబెట్టింది అంతా వారి సొంతమే. బిచ్చగాళ్ళు లక్షాధికారులైన సంఘటనలు కూడా ఉన్నాయి. భిక్షమెత్తుకొని ఖరీదైన స్థలాలు, ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. పుణ్యం కోసమో లేదా లేని వారికి సహాయం చేయాలన్న భావనతో చాలామంది యాచకులకు తమకు తోచినంత అందజేస్తుంటారు. డబ్బులు లేదా వస్తువుల రూపంలో దానం చేస్తుంటారు. ఇకపై మీరు దానం చేయాలన్న ఆలోచనను మానుకోండి. ఎందుకంటే మీరు భిక్షమేస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అదేంటి, యాచకులకు దానం చేస్తే జైలుకి ఎందుకు వెళ్తాం, చేసేది మంచి పనే కదా అని ఆలోచిస్తున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. మీరు పొరపాటున భిక్షం వేశారో మీరు చిక్కుల్లో పడినట్లే. యాచకులు లేని నగరంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఇది మన రాష్ట్రంలో అనుకుంటే పొరపాటే. మధ్యప్రదేశ్లో యాచకులకు భిక్షం వేస్తే కేసులు నమోదు చేయబోతోంది అక్కడి ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఒకవేళ మీరు ఇండోర్ నగరానికి వెళ్తే అక్కడ యాచకులు కనిపించినా భిక్షం వేయకండి. భిక్షగాళ్ళు మీ వెంట పట్టించుకున్నట్లు వెళ్ళిపోవాలి. లేదు మాకు పుణ్యం వస్తుంది, మేము వాళ్ళకు భిక్షం వేస్తామంటారా, జైలు పాలు కాక తప్పదు. ఎందుకంటే ఇండోర్ను యాచకులు లేని నగరంగా చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇండోర్లో ఉన్న యాచకులను గుర్తించి వారిని ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 14 టీంలను ఏర్పరిచి నగరంలోని దేవాలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద భిక్షాటన చేస్తున్న వారిని పట్టుకున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. దీంతో ప్రభుత్వం కొత్త ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. భిక్షమెత్తుకునే వారిపై కాకుండా దానం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి యాచకులకు దానం చేసే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇండోర్లో భిక్షాటనను నిషేధిస్తూ పరిపాలనా శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ వివరించారు. యాచక వృత్తిని అరికట్టడానికి ప్రజలను భిక్షాటన నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరి యాచకులకు భిక్షమేస్తే కేసులు నమోదు చేస్తామన్న ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.